ఆ బాబు ఊర్లో అడుగు పెట్టబట్టే మా పొలాలు మాకు దక్కాయి. ఇప్పుడు మా పంటలన్నీ అగ్నికి ఆహుతి కాకుండా మిగిలాయి. అవునండి, ఈ వెంకీబాబు ముందు చూపు వల్లే ఈరోజు మా జీవితాలు నిలబడ్డాయి. లేదంటే ఈ పాటికి మా జీవితాలు తలకిందులు అయి ఉండేవి. బాధపడకండి. నా మనవడు ఉండగా మీ పంటను తాకాలంటే అవతల వాళ్ళ తాతలు దిగి రావాలి. అవును, మా అమ్మమ్మ చెప్పినట్టు నన్ను దాటి మీ జోలికి గాని మీ పంట జోలికి గాని వస్తే ఒక్కొక్కడికి తాట తీస్తాను. ఇక మీరు ధైర్యంగా వెళ్ళండి. రేపే మీ పంటని నాతో తీసుకెళ్తాను. అలాగే బాబు, వెళ్ళొస్తాం అన్నపూర్ణమ్మ గారు. మంచిది. వెళ్ళొస్తాం బాబు. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి లోపల రెస్ట్ తీసుకో. బతికిపోయారత్తా మీరందరూ. బతికిపోవడం ఏందబ్బి? ఏం మాట్లాడుతుండవు నువ్వు? రైతుల పంటకి ఏం కాలేదు కాబట్టి ఇంత కూల్గా చెప్తున్నానత్తా. ఇక నుండైనా మీ దిక్కుమాలిన ప్లాన్లు మానుకోండి. లేదంటే నా రియాక్షన్ కూల్ నుండి ఫైర్లోకి కన్వర్ట్ అవుతుంది. మీరు తట్టుకోలేరు. బాబు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. మౌత్ మొయ్యి గద్దమామా. రాత్రి మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో అంతా నాకు తెలుసు. ఓహో, దానికా నువ్వు మమ్మల్ని అనుమానిస్తా ఉండవు. మేము రాత్రి పార్టీ వాళ్ళతో మాట్లాడాలనంటే ఫోన్ సిగ్నల్ దొరకలేదు. అందుకే అబ్బి సిగ్నల్ కోసం వెతుకుతూ వెతుకుతూ అట్ట యాడకో వెళ్ళిపోయినాం. అంతే. అంతే అంతే అంతే. గుడ్ జోక్ అత్త, వెరీ గుడ్ జోక్. చూడు గద్దమామా, మీ సిగ్నల్స్ వీక్ అయి ఉండొచ్చు, కానీ నా సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్. మీ ప్రతి మూమెంట్ని నేను పసిగట్టేస్తాను. జాగ్రత్తగా ఉండండి.